హాయ్ అండి, సంపూర్ణ వాక్స్ స్వాగతం. ఇవాళ చపాతీల్లోకి బొంబాయి చట్నీ చేసుకుందాం. వచ్చేసేయండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి. ఈ కుక్కర్లో మనము దీంతో ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకుందాం. పోపు వేసేసుకుందామండి. ఇదిగోండి, బొంబాయి చట్నీలోకి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెము అల్లము పేస్ట్, ఇంగువ తప్పనిసరిగా వేసుకోండి. టేస్ట్ బాగా వస్తుందండి. బంగాళదుంప వేసేసుకుందాం. ఉల్లిపాయ, బంగాళదుంప కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. మీకు కూరకు సరిపోను శనగపిండి కలుపుకోండి. అందాజుగా వేసుకోండి. నేను అందాజుగా 2 గుప్పిళ్ళు వేసుకొని చేసుకుంటున్నానండి. మీరు కూడా ఎంత అవసరమైతే అంత వేసుకోండి. ఇది బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అయితే కలుపుకోవటము మనము చేతితోటే నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి శనగపిండిలో, లేకపోతే ఉండలు కడతాయి. ఉండలు కట్టకుండా ఇందులో కలుపుకొని పోసుకోవాలి. దీన్ని అట్లానే ఉంచకూడదండి, కలపాలి. కలపకపోతే ఉండలు ఉండలు కడతాయి. ఇది కొంచెము పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ, మిరపకాయలు వేసాం కదా, కాసేపు ఆగి పసుపు, ఉప్పు వేసుకున్నాం. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారము అవసరం లేదు. కొంతమంది ఎండు కారంతోనే చేసుకుంటారండి. అలా చేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. రండి, ఉడికిపోయింది. శనగపిండి కదా, పచ్చివాసన లేకుండా ఉడకబెట్టుకోవాలి. పచ్చివాసన ఉంటే తినలేమండి. ఇదిగోండి, ఇలా బుడగలు బుడగలు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. బొంబాయి చట్నీ అయిపోయింది కదండి. ఇక చపాతీలు చేసేసుకుందాం. చట్నీ స్టార్ట్ చేసే ముందే కలిపి ఉంచుకున్నానండి. ఇది బాగా నానితే చపాతీలు స్మూత్గా వస్తాయి. ఇప్పుడు చపాతీ చేసుకుందాము. చపాతీ పొంగాలి అంటే ఒకటే లెవెల్లో నొక్కుకోవాలండి. ఒక సైడు లావు, ఒక సైడు సన్నం నొక్కితే పొంగదు. అందుకని ఒకే లెవెల్లో నొక్కుకోండి. ఇదిగోండి, ఒకే మందంగా చపాతీ నొక్కుకొని కాల్చుకోవాలి. బాగా పొంగుతుంది. చపాతీని నేను డిఫరెంట్గా కాలుస్తాను. అది మీకు చూపిద్దామని చేస్తున్నాను. ఇదిగో ఇలా కొంచెం కాలింది అనుకున్నప్పుడు తిప్పేసేయండి. ఇదిగోండి, ఇలా బాగా రౌండ్గా పూరి పొంగినట్టు పొంగుతుందండి చపాతీ. అంతేనండి, ఇలానేనండి నేను వెరైటీగా చేసేది. ఇదిగోండి, బొంబాయి చట్నీ విత్ చపాతీ. సూపర్ అండి. చాలా రోజులైందండి చట్నీ చేసుకొని తిని, అందుకని ఈరోజు చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి.